మన దగ్గర ఎందుకు నార్త్ లేదా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీతో కంపేర్ చేస్తే ఈ ఇంటర్మీడియట్లో ఎంఈసి లేదా సిఈసి పట్ల ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది? ఇటువైపు వచ్చేసరికి కామర్స్, ఎకనామిక్స్, లా, వీటి వైపు ఆస్పిరేషన్ కొంత తక్కువ. యాక్చువల్లీ టీఎస్ తన ఒక వ్యాలిడ్ ప్రొడక్ట్ కింద మారాలి అంటే ఖచ్చితంగా ఈ 5 లేదా 6 సంవత్సరాల స్టడీ అనేది ప్రాపర్గా ఉండాలి. ఈ విషయాన్ని మన దగ్గర పేరెంట్స్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పేరెంట్స్ ఫస్ట్ స్కూల్ ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. స్కూల్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అండి, అన్ని సబ్జెక్ట్స్ పైన అవగాహన ఇస్తారు. అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే కామర్స్ లేదా ఎకనామిక్ సెగ్మెంట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు బాగానే ఉన్నాయా, లేదా వీళ్ళకి ఆంటర్ప్రెన్యూర్షిప్ లేదా బిజినెస్ అనేది ఒకటే సొల్యూషన్? ఎకనామిక్స్ అనగానే చాలా మంది అనుకుంటే లెక్చరర్ అవ్వచ్చేమో, లేకపోతే రీసెర్చ్ చేయొచ్చేమో, లేకపోతే ఏమైనా ఈ పాలసీ మేకింగ్ లో సపోర్ట్ స్టాఫ్ కింద వెళ్ళొచ్చాను. అలా ఏం లేదండి. ఫ్లాట్ కానీ లేకపోతే నాటా అంటారు కదా, ఆర్కిటెక్చర్ రిలేటెడ్, వీటికి కరికులం అనేది డిఫరెంట్ ఉంటుందా? సేమ్ పాయింట్స్ పర్సెంటేజ్ తక్కువ, 20%. ఎక్కువగా దాని జనరల్ అఫైర్స్ కూడా డిఫరెంట్. ఒక్కసారి ఎగ్జామ్స్ వరుసగా వాటి పేర్లు అట్ ద సేమ్ టైం వాటికి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్. ఐపీ మ్యాట్ లో 3 ఎగ్జామ్స్ ఉన్నాయండి. అంటే జనరల్ గా ఐపీ మ్యాట్ అని తీసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఒకటేమో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. ఆర్థిక వ్యవస్థలో భారతదేశం స్థానం అనేది 5వ స్థానానికి ఎగబాకింది. త్వరలోనే 3వ స్థానానికి కూడా రావచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ స్థానానికి రావడానికి కేవలం వెల్త్ క్రియేటర్సే కాదు, వెల్త్ మేనేజర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వెల్త్ క్రియేటర్స్ని ప్రొడ్యూస్ చేసే కోర్సెస్ గురించి, దానికి సంబంధించిన ఇంటర్మీడియట్ స్టడీ ఏ విధంగా ఉండాలి అనే విషయాల పట్ల మనం ఒక అవగాహనకు రావడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో డాక్టర్ శరత్ గర్మెల గారు, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కాంపస్ జూనియర్ కాలేజ్ అండ్ అంబిషన్స్ కెరియర్ కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆ స్టూడియో సార్. హలో పవన్ గారు. హలో సార్, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్ సార్. ఎక్సలెంట్ సార్. అంటే ప్రతి ఎపిసోడ్లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అసలు ఆల్రెడీ మన దగ్గర ఇంజనీరింగ్, మెడిసిన్కి డిమాండ్ విపరీతంగా ఉంది, దాని పట్లనే మీరు అవేర్నెస్ పెంచుతున్నారు, కొంత అదర్ దాన్ దట్ ఏదైనా చెప్పండి అన్నప్పుడు మాకు మొట్టమొదటిగా గుర్తొచ్చిన పేరు మీది. అండ్ మీరు ఈ రంగంలో విశిష్టమైన సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంపస్ జూనియర్ కాలేజ్ని హిమాయత్ నగర్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం అండి. మన దగ్గర ఇంకా త్వరలోనే 10th ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ అయిపోయింది కదా. మన దగ్గర ఎందుకు నార్త్ లేదా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీతో కంపేర్ చేస్తే ఈ ఇంటర్మీడియట్లో ఎంఈసి లేదా సిఈసి పట్ల ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది? ఇక్కడ ఉన్న కొంతమందికి ఎవరికొస్తే దానిపైన అవగాహన ఉందో, దానిపైన ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు మెజారిటీగా కొంతమంది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, బట్ అలా కంపేర్ చేసిన మ్యాథ్స్తో కంపేర్ చేస్తే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే తక్కువే. కానీ కొద్దిమంది కూడా ఎక్కువ సిబిఎస్ఈ స్కూల్లో కంటిన్యూ చేయడము, 11th and 12th వెళ్ళడం, కానీ ఇంటర్ వైపు వచ్చేవారు తక్కువే ఉన్నారు. మీరు ఐ థింక్ మేజర్ రీజన్ ఆస్పిరేషన్ అనుకుంటా అండి. ఇప్పుడు ఇంజనీరింగ్, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, మనకి ఇక్కడ మేజర్ ఇండస్ట్రీ ఐటీ ఉంది, లేకపోతే మన ఇటు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉండొచ్చు, లేదా హాస్పిటల్స్. డాక్టర్స్ కి, ఇంజనీర్స్ కి దర్ ఇస్ సమ్ ఆస్పిరేషన్, వీళ్ళు ఇంతమంది సంపాదిస్తున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది. మరి ఇటువైపు వచ్చేసరికి కామర్స్, ఎకనామిక్స్, లా, వీటి వైపు ఆస్పిరేషన్ కొంత తక్కువ. యాక్చువల్లీ కొంతమంది పేరెంట్స్ అయితే అవమానంగా ఫీల్ అవుతారు, పిల్లలు కామర్స్కి వెళ్ళారు అని. ఓకే, కామర్స్ అయినా తీసుకో, అట్లీస్ట్ ఎంఈసీ అయినా చెయ్యి, సిఈసీ అయితే వెళ్ళకండి. దట్ ఈస్ అంటే అలాంటి నార్త్ కొంతవరకు అది చేంజ్ ఉందండి. ఒకవేళ పిల్లలకి మ్యాథ్స్, సైన్స్ పైన ఇంట్రెస్ట్ లేకపోయినా వీటిపైన వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు ఢిల్లీ ఆ సైడ్ చూసారు అనుకోండి, అది కలకత్తా చూసాము, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉంది ఢిల్లీలో. అట్లనే ఇప్పుడు మనకి కలకత్తాకి వెళ్ళే ఐసిఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఉంది, ఐఎస్ఐ.
ఈ ఇన్స్టిట్యూట్స్ ప్లస్ చాలా వరకు సోషల్ సైన్సెస్ కోర్సెస్, ఎకనామిక్స్ పైన మన ఇద్దరు వచ్చిన నోబెల్ ప్రైజ్ ఇద్దరు బెంగాల్ నుంచే, అభిజిత్ బెనర్జీ గాని అమర్త్య సేన్ గారి. సో వాళ్ళకు ఒక ఆస్పిరేషన్ ఉంది, మన వైపు ఆస్పిరేషన్ అనేది లేదు. ప్లస్ అది చేస్తే కెరియర్ లో ఏమవుతారో అన్న ఒక డౌట్ పైన చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఒకవేళ మ్యాథ్స్ సైన్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళని అటేపు తోస్తున్నారు, ఇది సేఫర్ రూట్ కదా అని. ఇంకోటి ఐ థింక్ సౌత్ సైడ్ చాలా మందికి గ్రాడ్యుయేషన్ తర్వాత అబ్రాడ్ వెళ్ళడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఏరియా. దాని 10+2+4 అయితే సేఫర్ అని ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అంటే నాట్ టు డిగ్రేడ్ ఇట్, కానీ ఎక్కడో చోట సీట్ వస్తుంది చేసుకుంటే సేఫర్ కదా అని ఇంకొక ఆలోచన పైన కూడా తోస్తున్నారు. వాళ్ళు తెలియదు ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ డ్యామేజ్ పిల్లల పైన చేస్తారని. ఎందుకంటే చదువు అనేది 22, 23, 24 అయిపోతుంది. ఒకవేళ 60 ఏళ్ళ వరకు పనిచేసిన 36 ఏళ్ళు ఆఫ్ యువర్ లైఫ్ మీకు నచ్చంది చేస్తే ఇట్స్ ఎ హార్మ్ఫుల్ థింగ్. సో అందుకే ఐ థింక్ దర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ సౌత్ నార్త్ డివిజన్ అబౌట్ సైన్సెస్. అలానే అక్కడ కూడా అట్లా లేదు, కోటా ఫ్యాక్టరీస్ ఫ్రమ్ నార్త్. సో బట్ ఎస్, ఇక్కడ కంటే అక్కడ కొంచెం ఇప్పుడు మొన్న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో వాళ్ళ హైయెస్ట్ శాలరీస్ కూడా 35 lakhs ఉంది. ఏఐటీతో ఏం తక్కువ ఏం లేదు. యావరేజ్ శాలరీలు 15 లక్షల పైన ఉన్నాయి. ఏఐటీతో కూడా ఏం తక్కువ లేదు. కానీ ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్ అండి, ఇట్ ఈస్ నాట్ ఐఐటి అగేన్స్ట్ కామర్స్, ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆస్పిరేషన్. నా ఇంట్రెస్ట్ అయితే దానికి ఏం చేయొచ్చు అంటే 2 eyes ఆఫ్ ఇండియా, వన్ ఈజ్ ఐఐటి, ది అదర్ ఈజ్ ఐఐఎం కదా. మరి అట్లాంటప్పుడు ఈ ఐఐఎంలు అందించే ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, మనం ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాసి దానిలో పర్సూ చేసే బీబీఏ లేదా బిఎస్సి ఎకనామిక్స్ ఇట్లాంటి కోర్సెస్ కావచ్చు, లేదా బిఏ ఆనర్స్ ఏదైనా కావచ్చు, దీని పట్ల అవేర్నెస్ అనేది మీలాంటి ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేస్తే బహుశా కొంత ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అటువైపు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పండి, పేరెంట్స్లో ఒక కామన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, నా కూతురు లేదా కొడుకు బాగా చదివితే వాడిని ఎంపీసీలో వేస్తా, ఐఐటి కోచింగ్ ఇస్తా, లేదా బైపీసీలో వేసి నీట్ కోచింగ్ ఇస్తా. బాగా చదివితే వీడిని తీసుకుపోయి ఎంఈసీ లేదా సిఈసీలో వేస్తా అంటారు. అంటే దాని అర్థం ఎంపీసీ బైపీసీ లాజికల్ బ్రెయిన్ అప్లికేషన్ ఓరియంటెడ్, ఎట్ ద సేమ్ టైం ఎంఈసీ సిఈసీ అనేది రోట్ లెర్నింగ్ మెథడ్ అంటే బట్టి విధానం మీద డిపెండ్ అయ్యే కోర్సెస్ అనా? అస్సలు కాదండి. లా తీసుకుందాం, ఎకనామిక్స్ తీసుకుందాం, అంటే ఇప్పుడు అన్ని అకౌంట్స్ తీసుకుందాం, మూడోది పాపులర్ కెరియర్ ఆపర్చునిటీసే కదా. అకౌంట్స్ కి, ఎకనామిక్స్ కి, లా కానీ అనలిటికల్ లాజికల్ స్కిల్స్ లేకుండా ఎట్లా అనాలిసిస్ చేస్తారు? నెక్స్ట్ ఇంపాసిబుల్. అకౌంట్స్ ఆడిటింగ్ చేయాలన్నా యూ హ్యావ్ టు యూజ్ అనలిటికల్ లాజికల్ బ్రెయిన్. రోట్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కూడా ఎట్లా, అది కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సైన్స్. అంటే సైన్స్ అంటే ఫార్ములాలు, నంబర్లు లేవు, కానీ సిస్టమేటిక్ మెథడ్ ఆఫ్ స్టడీయింగే. లా కూడా అన్ని కోడ్స్ అండ్ సెక్షన్సే. సో కాబట్టి ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఆప్షన్స్ ఏంటంటే ఐఐటి ఒక టెస్ట్ ప్యాటర్న్ ఉంటుంది. దీంట్లో ఒక టెస్ట్ ఒకటే మీరు చెప్పినట్టు ఇందాక ఐపీ మ్యాట్ కానీ, ఇటు సియూటీకి కానీ, లేదా క్లాట్కి కానీ ఉన్న పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్, ఒక్క ఎంట్రన్స్కే ప్రిపేర్ అవుతే సరిపోదు. కొంచెం క్రియేటివ్ ఎబిలిటీ ఉండాలి, అంటే ఒక అనాలిసిస్ చేసే ఎబిలిటీ ఉండాలి, కొంచెం జనరల్ అవేర్నెస్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. మేము మా కాలేజ్లో ఫస్ట్ అసలు మేము అకాడమీ కింద స్టార్ట్ చేసాం. కాకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ సెర్చ్ ఆప్షన్సే తక్కువ ఉన్నాయి. సో దీనిపైన అవగాహన పెంచాలంటే ఒక జూనియర్ కాలేజ్ నుంచి దాన్ని చేయగలుగుతాం కాబట్టి ఇలా వచ్చాం. కానీ విషయం ఏంటంటే దాని తర్వాత మీరు రియలైజ్ చేసింది ఒక అకాడమీ ప్యూర్లీగా రన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఆ 2 years సబ్జెక్టు జస్ట్ టీచ్ చేయడం కదా, వీ షుడ్ ఆల్సో పీపుల్ టు అనలైజ్. సో దేర్ ఈస్ ఎ ప్యూర్ అనలిటికల్ లాజికల్ పార్ట్. రోట్ లెర్నింగ్ అసలు ఏమీ లేదండి, ఇట్స్ ఆల్ లాజికల్ సబ్జెక్ట్. బికాస్ అట్లీస్ట్ ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ కెమిస్ట్రీ, మ్యాథ్ ప్రాక్టికల్ కాదని, కానీ చాలాసార్లు చాలా మందికి అప్లికేషన్ కూడా తెలియదు. అది అంటే చిన్నపిల్లలు +2లో ఏం తెలుస్తుంది, దేని అప్లికేషన్. ఇదైతే అప్లికేషన్ చుట్టూ కామర్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇటు ఎకనామిక్స్ కానీ, ఇటు అకౌంట్స్ కానీ, రైట్ అరౌండ్ మీరు ఎక్కడ చూసినా ఎగ్జాంపుల్స్ కనబడతాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు రోట్ లెర్నింగ్. ఇట్స్ కంప్లీట్లీ లాజికల్, అనలిటికల్, అండ్ అఫ్ కోర్స్ సమ్ అనాలిసిస్ ఇస్ రిక్వైర్డ్. కొంచెం కరెంట్ అఫైర్స్ పై నాలెడ్జ్ ఉండాలి. అది మధ్యన థ్యాంక్స్ టు అదర్ సోషల్ మీడియా థింగ్స్ కాపీ పేస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి దే ఆర్ థింకింగ్ ఇట్స్ రోట్ లెర్నింగ్. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్. గుడ్ స్టూడెంట్స్ దే డోంట్ డూ రోట్ లెర్నింగ్.
ఇప్పుడు గుడ్ స్టూడెంట్స్ వై షుడ్ దే గో టైమ్. మా దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ నల్సర్కి వెళ్ళారు, ఎన్ఎల్యూ బెంగళూరులో ఉన్నారు, హిందూ కాలేజ్ ఢిల్లీ. యాక్చువల్లీ ఎవరైనా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ చెక్ చేసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ గవర్నమెంట్ పబ్లిష్ దాంట్లో నంబర్ 1 కాలేజ్ ఇస్ హిందూ కాలేజ్. హిందూ కాలేజ్లో ఎకనామిక్స్ గెటింగ్ సీట్ ఇస్ వెరీ వెరీ టఫ్ అండ్ ఇట్ ఈస్ త్రూ CUT. Economics honors needs math, by the way. Oh, yes. Yeah. Non-honors courses, BCom honors now they're allowing without math. So basically, ఇప్పుడు హైదరాబాద్లోనే HCU ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కానీ అందులో 80% స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి చదువుకుంటారు. IFLU ఉంది, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, అది బయట వాళ్ళకి మంచి ఉద్యోగాల అవకాశాలే వస్తున్నాయి. కానీ ఇక్కడ మన స్టూడెంట్స్ అటువైపు వెళ్ళాలంటే కొంచెం ఆలోచన చేస్తారు. వెళ్ళే వాళ్ళు కూడా మేబీ ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ, ఎకనామికలీ స్టేబుల్ ఫ్యామిలీ, దే ఆర్ ఆల్ రైట్ టు సెండ్ కిడ్స్. కొంచెం మిడిల్ క్లాస్ సైడ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ పేరెంట్స్ ఐ థింక్ ఆర్ డౌట్ఫుల్. బట్ ఐ కెన్ టెల్ విత్ కమిట్మెంట్, బాగా చదివితే ఇందులో కూడా చాలానే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ రోడ్ లెర్నింగ్ ఎట్ ఆల్. ఎస్. సో ఇక్కడ మీరు IIT JEE ఎగ్జామ్ తీసుకుందామండి, లేదా నీట్ తీసుకోండి. అందులో ఒక పరీక్ష పాస్ అయి ఒక 4 లేదా 5 సంవత్సరాల ప్రొఫెషనల్ డిగ్రీ, దాని పెద్ద సీరియస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ఫాక్ట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్లో ఏదో ప్రాజెక్ట్ వరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పిల్లలు బాగా సెటిల్ అవుతారు. అంటే ఎఫర్ట్లెస్లీ సెటిల్మెంట్ అనేది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ అనకూడదు, బట్ అవుతున్నారు. ఈ ఎఫర్ట్లెస్ సెటిల్మెంట్ అనేది మీకు తెలిసిందే, CA కానీ లేకపోతే లా సెగ్మెంట్ కానీ మేనేజ్మెంట్లో ఉండదు. లైక్ యూ సెడ్, చుట్టూ అబ్జర్వ్ చేయాలి, ప్రతిరోజు మనం వ్యవస్థలతో పోరాడుతూ తనని తను పాలిష్ చేసుకోవాలి. సో ఒక రకంగా చూస్తే మీరు అన్నారు ఇంతకుముందు 30 years తన ఇష్టమైన పని చేయాలని. ఆ 30 years తను ఒక వ్యాలిడ్ ప్రొడక్ట్ కింద మారాలి అంటే ఖచ్చితంగా ఈ 5 లేదా 6 సంవత్సరాల స్టడీ అనేది ప్రాపర్గా ఉండాలి. దానికి ఇది సరైన స్ట్రీమ్ అని నేను అనుకుంటున్నా, ఏది ఈ కామర్స్ కానీ లేదా ఎకనామిక్స్ కానీ. ఈ విషయాన్ని మన దగ్గర పేరెంట్స్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి ఎక్కడ అవేర్నెస్ అనేది లోపిస్తుంది? ఇది స్కూల్ ఫాల్టా లేదా ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా? మొత్తం ఫాల్ట్ స్కూల్ పేరెంట్ పైన వదలదలుచుకోరు, కానీ సర్టన్ పార్షియలీ స్కూల్ ఉంది. ఎందుకంటే స్కూల్లో సార్ మీరు ఎక్కడైనా చూస్తుంటే 6th class నుంచే IIT ఫౌండేషన్లు ఉన్నాయి, చాలా స్కూల్స్లో ఉన్నాయి, CBSEలో ఉన్నాయి, ఇటు మన బోర్డులో కూడా ఉన్నాయి. కానీ ఎక్కడన్నా హ్యుమానిటీస్ ఉన్న ఫౌండేషన్ ఉన్నాయా? ఉంటే ఎవరైనా జాయిన్ చేపిస్తారా అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇందాక చెప్పినట్టు ఒక ఆస్పిరేషన్ ఇష్యూ కూడా ఉంది. జాబ్స్ మీరు చెప్పినట్టు ఇదేదో కొంచెం ఏమి ఈజీ కాదండి. ఇప్పుడు IIT హైదరాబాద్ ఉంది, ఓకే ఎగ్జామ్ క్రాక్ చేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ అక్కడ సర్వైవ్ అవ్వడానికి కష్టపడుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. ప్లస్ మొన్న ఈ మధ్యన వచ్చిన ఆర్టికల్ IIT బాంబేలో సర్టన్ పీపుల్ ప్లేస్ కూడా అవ్వలేదు. ఆ రోజులు ఎప్పుడో పోయాయండి, డిగ్రీ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. అది అప్లైడ్ టు ఈవెన్ మా స్ట్రీమ్ కూడా, కామర్స్ హ్యుమానిటీస్ వైపు వెళ్ళిన. రెండోది కెరియర్ చాయిస్ చాలా మంది ఎట్లా చూస్తున్నారంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే బేస్ పైన. అది అసలు కెరియర్ బేస్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెసే కాదు. ఎంతమంది ఆస్పిరేషన్స్ ఉన్నాయనే విషయాన్ని పట్టించుకోవట్లేదు. న్యూమరేటర్ చూస్తున్నారు, డినామినేటర్. మరి ఇన్ని లక్షల మంది ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేస్తున్న మన కంట్రీ, అంటే స్టాటిస్టిక్స్ చెప్తుంది కదా, 10 నుంచి 14 లక్షల మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం మన దేశం నుంచి ప్రొడ్యూస్ అవుతున్నారు. మరి ఇంతమందికి ఉద్యోగం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎక్కడుందండి, చాలా మంది, నేను ఊరికే అంటుంటా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని, ప్రతి కొత్త బోర్డు ఎంతమంది మరి ఎందుకు తిరుగుతున్నారండి అక్కడ? ఇంతమంది హాస్టల్ ఊరు నుంచి వచ్చి ఎందుకు ఉంటున్నారు? అందరికి ఉద్యోగాలు వచ్చేస్తుంటే. ప్లస్ ఎందుకంటే గవర్నమెంట్ ఈ మధ్య రీసెంట్ బడ్జెట్లో కూడా అన్ని crores ఆఫ్ మనీ స్కిల్ డెవలప్మెంట్ పైన ఇచ్చింది. ఇట్స్ అన్ ఓపెనల్ ఎక్నాలజ్మెంట్ దట్ పీపుల్ ఆర్ ఇన్, అందరూ స్కిల్ అనుకుంటున్నారు కానీ నా ప్రకారం యాంగిల్లో దేర్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ రాంగ్ కెరియర్స్. వాళ్ళని ఏ స్కిల్ డెవలప్ చేసినా ఇఫ్ యూ దాంట్లో ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, టీచింగ్లో ఉన్నా, మీరు కెమిస్ట్రీ టీచ్ చేస్తారు, మీకు టీచ్ చేయడం ఇష్టంగా చేస్తున్నారు, లేకపోతే మీకు ఎంత కెమిస్ట్రీ వచ్చినా టీచ్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ఐ థింక్ పేరెంట్స్ ఫస్ట్ స్కూల్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. స్కూల్ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అండి, అన్ని సబ్జెక్ట్స్ పైన అవగాహన ఇస్తారు. అన్ని స్టూడెంట్కి రావాలనేది మాత్రం ఎటువంటి లాజిక్ లేదు. ఈ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే మన ఇంటికి పిల్లలు రిపోర్ట్ కార్డు దిగానే మనం ఫస్ట్ లోయెస్ట్ మార్క్ ఎక్కడ అని చూస్తాం. దీంతో రాదు అని అనుకుంటూనే ఎక్కడో అసలు నాకు ఏమొచ్చని మర్చిపోతున్నారేమో. సో ఫస్ట్ టాస్కే పిల్లల్లో అంటే నేను
పర్సనల్గా చూసా మా అబ్బాయి యావరేజ్ అండి. ఒక పేరెంటే వాళ్ళ పిల్లల్ని వదిలేస్తే ఇక హోప్ వదిలేస్తే ఆ పిల్లాడికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి. అండ్ సెకండ్, వీళ్ళని వర్క్ చేసి టు సెండ్ దెమ్ టు గుడ్ కాలేజెస్ ఇంకా టఫ్ టాస్క్. అంటే మీరే ఒక 10 CGPA నాకు కావాలండి, వాళ్ళు వస్తే నేనే సార్ ఎవరు మ్యాజిక్ మీరు ఐఐటి ఎన్నో ఏళ్ళని టీచ్ చేస్తున్నారు, బిలో యావరేజ్ని రుబ్బేసి తోసేసి రాదు కదండి. ఇక్కడ అంతే. వీ ఆల్సో నీడ్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ పీపుల్. పేరెంట్స్ షుడ్ థింక్ ఓకే నా పిల్లలకి ఏం నచ్చుతుంది. మా దగ్గర స్టూడెంట్ ఉన్నారు, మీరు చూసే ఉంటారు, సలీం అనే అబ్బాయి, కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్, humble economical situation from a small part in Andhra, and Abhay went to Hindu college, did BA economics honors. Abhay aspiration మారిపోయింది. ఇప్పుడు అబ్బాయి చిన్నగా ఆలోచించట్లే, ఐ విల్ వాంట్ టు డూ సివిల్ సర్వీసెస్, ఐ వాంట్ టు బి ఎన్ యూపీ. అవి ఇక్కడ ఏం యూపీఎస్సీ అని కానీ మళ్ళీ అది ఇంకో తమాషా అండి. కోచింగ్ సెంటర్లో వేయడం, 2.5 లక్షలు 3 లక్షలు కట్టేయడం. నీడ్స్ టు హ్యావ్ ఎన్ ఎకో సిస్టమ్ ఫర్ ఇట్. అండ్ స్టూడెంట్ ఆ మంచి ఇన్స్టిట్యూట్స్ చదివితే అని ఆప్షన్ ఉంది. 700 ఉన్న యూపీఎస్సీ సీట్కి 14 లక్షల మంది రాయడము ఏ రకంగా లాజికల్ అనేది నాకు అర్థం కాదు. సో ఈ గొర్రెల మందులు ఫాలో అవడం కంటే మన పిల్లలకి ఏది కెరీర్ పైన ఇంట్రెస్ట్ ఉందో దానిలో లెట్ దెమ్ వర్క్ హార్డ్. ఈవెన్ డిజైన్ అయి ఉండొచ్చు, ఫోటోగ్రఫీ అయి ఉండొచ్చు, ఏ కెరియర్లో బాగా ఉండాలన్నా దాంట్లో ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కాలేజ్ అండ్ బాగా పనిచేస్తే కానీ దానికి ఆప్షన్ ఏం లేదు. సో ఐ థింక్ పేరెంట్స్ స్టార్ట్ పాయింట్ చేంజ్ చేస్తే బెటర్. అంటే ఎప్పుడు గుర్తించాలి ఇది? అంటే పిల్లల్లో మీరు అన్నారు ఇప్పుడు ఎంపీసీ బైపీసీ ఒక సెగ్మెంట్ కింద డివైడ్ చేస్తారు సైన్సెస్, ఇది ఎంఈసీ అండ్ సిఈసీ ఒక సెగ్మెంట్, ఇంకా మిగతా కోర్సెస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ క్లాసిఫికేషన్ అనేది ఎప్పుడు జరగాలి? ఇప్పుడు ఐసీఎస్సీ సిబిఎస్ఈలో 9వ తరగతి నుంచి మనం సబ్జెక్ట్ పికింగ్ అనేది ఉంది. ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మన స్టేట్లో స్టేట్ బోర్డు విద్యార్థులకు కూడా ఆ వెసులుబాటు అనేది ఉంటుంది 9th నుంచి పిక్ చేసుకోవడం. సో ఈ 9th నుంచి సబ్జెక్ట్ పికింగ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? కొంతవరకు ఉంటుందండి. అట్లీస్ట్ ఓకే దీని వల్ల అప్లికేషన్ ఏంటి, ఓకే ఇది నాకు నచ్చచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే రావచ్చు. బట్ అంటిల్ వర్క్ బేస్డ్ అండి, ఇట్స్ ఆల్ కమ్స్ టు వర్క్. ప్రాబ్లం ఏంటంటే స్కూల్ నుంచే ఎక్కడి నుంచో వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎట్లా రావాలి ఇది? మేబీ చిన్న ఇంటర్న్షిప్స్, లైక్ ఇప్పుడు వన్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఎందుకు వాళ్ళు నేమ్ దిస్, దే ప్రొవైడ్ బికమ్ ఏ డాక్టర్ ఫర్ ఎ డే అని. సో దే గో అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను బైపీసీ చేసేసాను, నాకు బ్లడ్ అంటేనే భయము, ఎక్కడ డాక్టర్ అవుతారండి. ఐఎమ్ నాట్, లేకపోతే నేను మనుషులతో పేషెంటే కాదు, కొంచెం ఫాస్ట్ నేను ఎక్కడ కూర్చుంటాను నా పేషెంట్స్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్కి యాప్టిట్యూడ్ ఉందా ఉద్యోగం పైన దానిపైన. ఐ థింక్ సమ్వేర్ స్కూల్స్ వర్క్ రిలేటెడ్ వర్క్ షాప్స్ చేయగలిగితే, గవర్నమెంట్ కూడా దాని ఇనిషియేషన్ తీసుకుంటే, అంటే డాక్టర్ అంటే ఏంటి, ఒక ఇంజనీర్ ఏం చేస్తారు, ఇంజనీర్లు మల్టిపుల్ ఫీల్డ్స్ ఏం చేస్తారు, అట్లనే కామర్స్ ఒక సిఏ ఏం చేస్తాడు, లేదా లాయర్ ఏం చేస్తాడు. చాలా మందికి మిస్కన్సెప్షన్స్, పిల్లలకి అవి ఏం తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఇంత చదువు చదివిందో ప్రొఫెషనల్ కెరియర్కే కదా, ఆ ప్రొఫెషన్ గురించి ఐడియా లేనప్పుడు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ తీసుకుంటే ఏం లాభం ఉంది. సో ఐ థింక్ మినిమం ఓకే ఇది చేస్తే బాగుండు, చేయగలిగేది అయితే అట్లీస్ట్ ఈవెన్ సిబిఎస్ఈ అయితే ఇంట్రడ్యూస్ చేసింది, దే కెన్ డూ కెరియర్ అనాలిసిస్, some expert psychometric assessment, understand their basic aptitude and ability, and దాని బేస్ పైన కెరియర్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇంజనీరింగ్ అయినా కూడా సార్ నేను కొంతమందిని చూశాను, దే లైక్ రిగర్ దే ఆర్ ఫైన్, 14 గంటలు 15 గంటలు వాళ్ళేంటి నాకు బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ వాళ్ళే క్రాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ దే ఆర్ ఆ ఇంజనీరింగ్లో దే ఆర్ డూయింగ్ వెల్. అట్లనే కామర్స్లో కూడా సేమ్, నీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో ఎంతసేపు అయినా చదువుతారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఉల్టా పుష్ చేస్తున్నాం. సో ఐ థింక్ 9th నుంచి ఐ థింక్ ఉపయోగపడుతుంది అంటారు. పడుతుందండి. ఇప్పుడు అందుకే కావచ్చు బహుశా కొన్ని కమ్యూనిటీస్ నుంచి, నీడ్లెస్ టు మెన్షన్ రైట్, ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్, కొన్ని కమ్యూనిటీస్ నుంచి ఎక్కువ ఈ కామర్స్ అండ్ ఎకనామిక్స్ రిలేటెడ్ స్టడీస్ ఉంటాయి మన దగ్గరే. తెలుగు క్లస్టర్ కాదు అది, నాన్ తెలుగు క్లస్టర్.
సో ఈ రీజన్ దీని వెనకాల ఈ పేరెంటల్ డిఎన్ఏనా? ఎందుకంటే మనం ఎక్కువ టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి పేరెంట్స్ రావడం వల్ల వాళ్ళ పిల్లలకి మామూలుగా ఇది అబ్బుతుందా? ఎందుకంటే డాన్సర్ కొడుకు మంచి డాన్సర్ అవుతాడు, చిరంజీవి కొడుకు మంచి డాన్సర్ అయ్యాడు, సింగర్ కొడుకు సింగర్ అవుతాడు అంటారు కదా, బికాస్ పేరెంట్ డిఎన్ఏ ఇస్ మోర్ దెన్ 80% క్యారీడ్ టు ద చైల్డ్. సో అట్లే ఉన్న రీజన్ ఉందా? ఐ థింక్ ఎడ్యుకేషన్ లో నెపోటిజం లేదనుకుంటా. బాగా చెప్పారు. ఐ థింక్ అలాంటి జీన్స్ స్టడీ ఉందని కూడా డౌట్. బిహేవియర్ ఎస్, యాజ్ పర్ నాకు తెలిసిన కొంచెం ఆర్గనైజేషనల్ బిహేవియర్ నా మేనేజ్మెంట్ కోర్సెస్ ప్రకారం 80% బిహేవియరల్లీ జెనెటిక్స్ నుంచి వస్తాయట. నాట్ అకాడమికలీ. అకాడమికలీ ఏం కాదండి. నాకు ఇప్పుడు నా పార్ట్నర్ ఐఐటి, వాళ్ళ అమ్మాయి షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామిక్స్. ఎక్కడ ఐ థింక్ మళ్ళా కరెక్ట్. ఐ థింక్ పేరెంట్ గైడెన్స్ ఇది బెటరు, ఇది చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీరు ఇప్పుడు చాలా మంది లైబ్రరీకి ఎందుకు వెళ్ళట్లేదు? సెల్ఫ్ స్టడీ అనేది తగ్గిపోయింది. రెండోది, ఒక పిల్లల్ని ఒక 10 ఏళ్ళ ముందు చూడు అంటే వాళ్ళంతా చూడలేరేమో అని అందరూ కాదు, కొంతమంది చూడగలుగుతారు. అందరూ అంత దూరం చూపు ఉండడం, ఓకే దీనికి ఇంత చెయ్యొచ్చా అని ఆలోచించరు. ఆ మూమెంట్కి ఏది ఈజీయో అది స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కామర్స్లో కూడా చాలా మంది నాకు మ్యాథ్స్ రాదు అందుకే కామర్స్ తీసుకుంటారు. ఇంకో హైలైట్ అది హిస్టరీ తీసుకుంటారు కొంతమంది. హిస్టరీ అయితే అంత డేటానే గుర్తుండాలి కదా, గుర్తు లేకపోతే ఏం చేయగలుగుతాం? ఐ థింక్ అది నథింగ్ టు డూ విత్ డిఎన్ఏ సార్. ఐ థింక్ ఆల్ టు డూ విత్ పేరెంట్స్ ఏం పిల్లలు నేర్పిస్తున్నారు, వాట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్, అండ్ వాళ్ళని అలౌ చేయడము. మేబీ సర్టన్ బిజినెస్ కమ్యూనిటీ అవి ఉన్నాయనుకోండి, ఇవి చేస్తే మన బిజినెస్ పనికి వస్తుంది, ఇది బెటరు, నువ్వు ఆ సైడ్ వెళ్ళకు, నీకు టైం ఎక్కువ ఉంటుందనే బేసిస్ పైన కూడా కొంతమంది ఉన్నారు. ఐ థింక్ ఇట్ మోర్ నాట్ జీన్స్ బట్ మైండ్ ట్రైనింగ్ విచ్ పేరెంట్స్ ఇచ్చింది, ఆ ఓరియంటేషన్ ఇచ్చారు కాబట్టి దే ఆర్ దేర్. ఈ ఓరియంటేషన్ ఇస్తే ఇటు ఉంటారు. అంటే ఇప్పుడు కోర్ డిస్టింక్షన్ బిట్వీన్ ది సైన్సెస్ అండ్ కామర్స్ చూస్తే, ఇప్పుడు సైన్స్ ఉన్న వాళ్ళకి ఆంటర్ప్రెన్యూర్షిప్ తో పాటు అట్ ద సేమ్ టైం ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఎక్కువ. అదే కామర్స్ లేదా ఎకనామిక్ సెగ్మెంట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు బాగానే ఉన్నాయా, లేదా వీళ్ళకి ఆంటర్ప్రెన్యూర్షిప్ లేదా బిజినెస్ అనేది ఒకటే సొల్యూషన్? లేదండి. సో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఎక్కువ మంది తీసుకోండి. సోషల్ సైన్సెస్ తీసుకుంటా, ఎకనామిక్స్ కూడా వెళ్ళను. ఇంకా ఎకనామిక్స్ అనగానే చాలా మంది అనుకుంటే లెక్చరర్ అవ్వచ్చేమో, లేకపోతే రీసెర్చ్ చేయొచ్చేమో, లేకపోతే ఏమైనా ఈ పాలసీ మేకింగ్లో సపోర్ట్ స్టాఫ్ కింద వెళ్ళొచ్చాను. అలా ఏం లేదండి. దట్స్ ద ఎకనామిక్స్ పీపుల్ని బ్యాంక్స్ తీసుకుంటున్నారు, ఐటీ ఫర్మ్స్లో డేటా అనాలిసిస్ వైపు తీసుకుంటున్నారు, డేటా సైన్సెస్ ఫీల్డ్ వాళ్ళు తీసుకుంటున్నారు. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసీ చేశారనుకోండి, మీరు ఎంపీసీ ఏం చేయక్కర్లేదు డేటా సైన్స్ కోర్స్ చేయడానికి. స్టాటిస్టిక్స్ చేయొచ్చు, దానికి పీసీతో పని లేదు కదండి. స్టాటిస్టిక్స్కి ఎంతో ఒక్కటి ఉంటే, అది కూడా అప్లైడ్ మ్యాథ్ ఉంటే చాలా యాక్చువల్లీ. కొన్ని బోర్డ్స్ ఇస్తున్నాయి అప్లైడ్ మ్యాథ్ కూడా. సో అవకాశాలు వీళ్ళకి ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ నా ప్రకారం అయితే ఇప్పుడు విత్ గ్రోత్ ఆఫ్ ఏఐ మెషిన్ లాంగ్వేజ్ ఎన్ని ఐటీ కోడర్స్ విల్ లూజ్ జాబ్స్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. జాబ్ ఓరియంటేషన్ మారిపోతున్నది. వీళ్ళే సెక్యూర్ అంటారు. వీళ్ళు దే ఆర్ నాట్ రిప్లేసబుల్ ఈజీలీ బై ఎ మెషిన్. సో అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, కానీ ఐ థింక్ దే హ్యావ్ ఇనఫ్ లాట్ ఆఫ్ జాబ్స్. ఇటు అకౌంట్స్ చేసిన వాళ్ళకి కానీ, ఇటువైపు ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి కానీ, సోషల్ సైన్సెస్ చేసే వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్ వైపు వెళ్ళొచ్చు. లాట్ ఆఫ్ ఎన్జిఓస్ ఉన్నాయి, గవర్నమెంట్ రిలేటెడ్ పాలసీస్ ఉన్నాయి, పాలసీ మేకింగ్లోకి వెళ్ళొచ్చు, లీగల్ సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు. అట్లా లా అనగానే నల్ల కోటేసుకుని తిరగడం అనుకుంటారు. కార్పొరేట్ జాబ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి బోల్డ్ మంది. ఎన్ని మర్జర్స్, ఎక్విజేషన్స్, ఏ కంపెనీ, ఎనీథింగ్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ఏ లీగల్ స్టఫ్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. వీకి ఉద్యోగాలకి ఏం కొరత లేదు, కానీ కండిషన్ సేమ్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేయట్లేదు, కొంతమంది చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. సో అది ఎందుకు, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఏం మార్క్స్ వచ్చాయో అది ఆబ్వియస్లీ మేక్స్ ఎ డిఫరెన్స్. అట్ ఇట్ స్టాండ్స్ గుడ్ ఫర్ కామర్స్ అండ్ హ్యుమానిటీస్ కూడా. అది ఖచ్చితంగా అప్లికబుల్ లేదు, దానికి ఏం తేడా ఏం లేదు.
అవును, కరెక్టే మీరు అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అంటే వాళ్ళు బీటెక్ ఐఐటీలో చదివిన తర్వాత కూడా ఒకవేళ అక్కడే బాగుంటే అక్కడే ఆగిపోయేవాళ్ళుగా, మరి ఎందుకు వాళ్ళు ఐఐఎంలో చేస్తున్నారు, లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీ పోయి ఎకనామిక్స్ పర్సూ చేస్తున్నారు. సో దీనికి కనెక్ట్ ఎట్లుంటుంది సార్ అంటే ఈ టెక్నాలజీకి ఎకనామిక్స్ కి సంబంధం ఉందా? హౌ ఆర్ దే ఏబుల్ టు ఈజీలీ క్రూజ్ త్రూ ఇన్ దే ప్రొఫెషన్స్? దీని హైబ్రిడ్ అనేది అసలు కరెక్ట్ అయిన అంశమేనా? ఎందుకంటే టెక్నాలజీ మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్న కాంటెక్స్ట్ అది, టెక్నాలజీ వేరు ఈ ఎకనామిక్స్ వేరు అని మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ రెండింటిని క్లబ్ చేసి వీళ్ళకు డబుల్ జీతాలు రావడానికి రీజన్ ఏంటి? మార్కెట్ ఏమన్నా సరిగ్గా స్టడీ చేయట్లేదా? లేదు, మార్కెట్ ఐ థింక్ బేసిక్ ఏంటంటే వీళ్ళు ఒక రిగర్ తో బయటకు వచ్చారు. లాజికల్ ఎనీ ఎంప్లాయర్ని అడిగినా కూడా చెప్తారు. ఒక ఐఐటి చదివిన తర్వాత ఐఐఎం చదివితే వెరీ టఫ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి బయటకు వచ్చారు. దట్ మీన్స్ ఐక్యూ వైజ్ దర్ గుడ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్, మీకు తెలిసి ఉంటుంది ఐఐటి ఇన్స్టిట్యూట్స్ కానీ లోపలికి వెళ్ళడం ఈజీ, బయటకు రావడం కష్టం. ఈజీ కాదు, అది కష్టమే, బయటకు రావడం కూడా కష్టమే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిగర్ ఇన్ ద కోర్స్. సో వీళ్ళకి బేసిక్ రిగర్ ఉంది కాబట్టి కంపెనీస్ ఫీల్ దే ఆర్ సేఫ్ బెట్ టు రిక్రూట్. అంతేగాని ఇట్స్ నాట్ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్ విత్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. ఎందుకంటే మీరు ఎనీ ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలనుకోండి, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్. అన్ని ఫౌండేషన్ స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళు కోపప్ చేయగలుగుతారు కాదు, కానీ యాజ్ అ సెట్ వాళ్ళకి అనలిటికల్ సెటప్ ఉంది కాబట్టి క్వాంట్స్ ఈజీగా వచ్చు కాబట్టి దే టెండ్ టు గెట్ అడాప్టెడ్. బేసికలీ లాజికల్ ఆప్టిట్యూడ్ ఉండడం అనేది వీళ్ళకి కలిసి వచ్చే అంశం. అది మీరు టెక్నికల్ తీసుకోండి లేదా కామర్స్ తీసుకోండి. మీరు ఎంట్రన్స్ స్టూడెంట్ సార్, ఇప్పుడు ఐఐటి మెడిసిన్ కి సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. క్యాట్ అయినా అంతే లాజికల్. క్యాట్ ఈజ్ ఆల్ లాజికల్, అనలిటికల్, వర్బల్ ఆప్టిట్యూడ్. ఈవెన్ ఐపీ మ్యాట్ కూడా అంతే, ఈవెన్ క్లాట్ కూడా అంతే. సియూటీ మాత్రం సబ్జెక్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అవుతే సబ్జెక్ట్. కానీ మిగతా చోట్ల అన్నిటిలో సబ్జెక్ట్, అది కూడా ఎన్సీఆర్టీ సబ్జెక్టు ప్రతి ఎంసీక్యూస్. సో ఒకటే అది ఇప్పుడు 12th రాస్తున్నారు ఇంటరు, 14 లక్షల మంది ఇప్పుడు సియూటీకి యాక్చువల్లీ ఓపెన్ చేశారు. ఇండియాలోని ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. చిన్న ఇంటర్ బోర్డ్ ఆఫ్ చదివిన వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఎన్సీఆర్టీ 12th సిలబస్ సియూటీలో అడుగుతారు. సిలబస్ వైజ్ ఏం డిఫరెన్స్ కాదు, కానీ అప్లికేషన్ వైజ్ డిఫరెన్స్. అర్థం కాదు ఏంటంటే చాలా మంది పేరెంట్స్కి ఎగ్జామ్ రాసాం, రాలేదు, నష్టమేం లేదుగా, వచ్చింది మంచిదేగా, అట్లా కదా మనకి ఎక్కడొస్తుంది, రాస్తే ఏమవుతుంది, ఇట్లాంటి ఆలోచనలో ఉంటున్నారు. సో చాలా మంది ఇంటర్ చేసే వాళ్ళకి కూడా దే షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఎస్, సో ఇంటర్ ఎంఈసి సిఈసి అట్ ద సేమ్ టైం ఎంబీసీతో పాటు అంటే మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్నా సరే మీరు ఇప్పుడు చెప్పిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అది సియుఈటి, క్లాట్, ఐపీ మ్యాట్, నాటా, ఎస్ఏటి, ఈ పరీక్షలకి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. మరి దీనిలో కోర్ సబ్జెక్ట్స్ అంటే మనం ఏం చెప్తాం? మ్యాథమెటిక్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, సేమ్ టైం జనరల్ ఇంగ్లీష్ అని చెప్తాం. అంటే ఈ 3 సబ్జెక్టులు ఉంటే సరిపోతుందా? చాలండి. అది మన అనుకున్న అన్ని టెస్టులు కాదు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లైక్ సింబియాసిస్ ఉంది, క్రైస్ట్ ఉంది, మణిపాల్ ఉంది, అశోక యూనివర్సిటీ ఉంది, అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు. సో ఆ ఇంటర్వ్యూ పార్ట్ అయితే వీళ్ళు ట్రైన్ కాదు, అక్కడ కొంచెం హెల్ప్ తీసుకుని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టన్ కరెంట్ అఫైర్స్, లాజికల్, అనలిటికల్, వర్బల్, అట్లీస్ట్ దే గో త్రూ 45 days 50 days ట్రైనింగ్ ఎవరైనా రాయగలగారు. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్ ఈ టైంలో పిల్లలు ఎగ్జామ్స్ కి? ఇంటర్ అయిన వరకు కామ్గా ఉండి, ఇంటర్ అవగానే మాలాంటి కాలేజెస్ వాళ్ళు మా దగ్గర ఆఫర్ కోచింగ్ ఫర్ ఇట్. ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు? సో ఇప్పుడు సియూటీ ఉందనుకోండి, బేసికలీ ఒకటి జనరల్ స్టడీస్ అంటే అనలిటికల్, లాజికల్, వర్బల్ అయితే కామన్ ట్రైనింగ్. రెండోది సబ్జెక్ట్ వైజ్ సియూటీ రాస్తే అంటే కొన్ని అట్లీస్ట్ ఒక 5 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇంగ్లీష్ కాకుండా దే కెన్ టేక్ లెట్స్ ఎకనామిక్స్ తీసుకోవచ్చు, సోషల్ సైన్సెస్ తీసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, హిస్టరీ తీసుకోవచ్చు, ఈవెన్ బీఎస్సీ చేసే వాళ్ళు కూడా రాయొచ్చు, మ్యాథ్స్ వైపు తీసుకోవచ్చు. ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది, డియూ ఆఫ్ కోర్స్ ఇస్ క్వైట్ బిగర్. వీటన్నిటిలో ముందు ఓన్లీ మార్క్స్ బేస్ పైన తీసుకున్నారు, ఇప్పుడు సియూటీని తీసుకుంటున్నారు. సో నా ప్రకారం అందరూ అటెంప్ట్ చేయాలి. అండ్ మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ గుడ్, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, అండ్ కోర్స్ ఫీజ్ వెరీ రీజనబుల్. అండ్ ఎస్పెషలీ పీపుల్ హూ వాంట్ టు బీ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ,
దట్ ఈస్ ద హబ్. దే షుడ్ ట్రై టు బి దేర్. ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ వెల్ మీరు ఎవరైనా తీసుకోండి. మన ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ జయశంకర్, హీస్ ఫ్రమ్ DU. So there are a lot of alumni. Arun Jaitley was from DU. There are so many alumni from DU. Yeah. Even previous Chief Justice Chandrachud Singh, he was also, I think, is LLM from DU. So there are a lot of good options. మన స్టూడెంట్స్ ఇప్పుడు అట్లీస్ట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత బేసిక్ డిఫరెన్స్ ఏం లేదు సార్. సబ్జెక్టే. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ MCQs ఉంటాయి. సో కొంచెం చిన్న వ్రాపప్ ఆఫ్ టాపిక్ అండ్ MCQs ప్రాక్టీస్ చేయగలిగితే రెగ్యులర్గా దే కెన్ అటెంప్ట్ దోస్ ఎగ్జామ్స్. ఒక్కసారి ఈ ఎగ్జామ్స్ వరుసగా వాటి పేర్లు అట్ ద సేమ్ టైం వాటికి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ కొంచెం క్లియర్ గా మెన్షన్ చేస్తే మన స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది. సో IP MAT లో 3 ఎగ్జామ్స్ ఉన్నాయండి. అంటే జనరల్ గా IP MAT అని తీసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఒకటేమో IP MAT ఫర్ ఇండోర్, దట్ వాజ్ ది ఫస్ట్. దెన్ రాంచీ IIMS 5 years integrated BBA plus MBA program. Option of exiting after 3 years if they want. కొత్త రెండోది IP MAT for the other one. Okay. And then the next one is JIP MAT for Jammu and Kashmir, both guy IIMs. Okay. సో ఈ 3 టెస్ట్ వేరు, కానీ ప్యాటర్న్ కొంచెం ఇటు ఆప్టిట్యూడ్, లాజికల్, వర్బల్ నేర్చుకోవాలి. ఇవే సబ్జెక్ట్స్ కొంచెం అటు ఇటు మారుతాయి అంతే, లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ మారుతాయి. ఈ ప్రిపేర్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ IIMs 5 ఆఫర్ చేస్తున్నాయి. నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, IIFT కాకినాడ, విచ్ ఇస్ యాక్చువల్లీ ఢిల్లీ బేస్డ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, బట్ ఇన్ కాకినాడ దే ఆర్ ఆఫరింగ్. నల్సర్ హైదరాబాద్ ఈజ్ ఆఫరింగ్ BBA plus MBA. ఈ కాలేజెస్ కూడా ఈ టెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ప్లస్ ఈ కోచింగ్ ఇస్ సఫిషియంట్ ఫర్ రైటింగ్ సింబియాసిస్ ఎంట్రన్స్ టెస్ట్. వెదర్ వాళ్ళు BBAకి అప్లై చేసినా లేకపోతే BSc డేటా సైన్సెస్కి అప్లై చేసినా, పూణే లాంటి స్టేట్స్లో ఆల్రెడీ NAP ఆన్. సో డిగ్రీ దే ఆర్ ఆఫరింగ్ హానర్స్ 4 years, డిగ్రీ ఫర్ 3 years ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటికి అప్లై చేయొచ్చు. క్రైస్ట్కి రాయొచ్చు. బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అదే క్రైస్ట్ ఉంది, అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఉంది, అశోక యూనివర్సిటీ ఉంది, మణిపాల్ ఉంది. వీటన్నిటిలో BBA అండ్ MBA రెండు సపరేట్ కూడా. అందరూ ఇంటిగ్రేటెడ్ ఆఫర్ చేయట్లేదు. కొంతమంది ఇంటిగ్రేటెడ్ ఆఫర్ చేస్తున్నారు, కొంతమంది ఓన్లీ BBA. అట్లీస్ట్ ద డిగ్రీ ఈజ్ బెటర్, క్వాలిటీ ఈజ్ బెటర్, ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్, ప్లేస్మెంట్స్ విల్ బి బెటర్. సో వీటికి ఈ ఒక్క IP MAT కోచింగ్ సరిపోతుంది. ఎగ్జామ్స్ అయిపోగానే దే కెన్ జాయిన్. ఇప్పటి వరకు కోచింగ్ అవ్వకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా షార్ట్ టర్మ్ కోచింగ్ కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు క్లాట్ ఒకటి, లా అడ్మిషన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, సారీ. సో ఈ క్లాట్ కానీ లేకపోతే నాటా అంటారు కదా, ఆర్కిటెక్చర్ రిలేటెడ్, వీటికి కరికులం అనేది డిఫరెంట్ ఉంటుందా, సేమ్ ఉందా? వేరే అండి. క్లాట్ డిసెంబర్లో అవుతుంది. సో ఇప్పుడు ఎవరైనా రాయాలంటే నెక్స్ట్ ఈ ఇయర్ డిసెంబర్కి రాయొచ్చు. దానికి కొంచెం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలండి. షార్ట్ టర్మ్ యాక్చువల్లీ సమ్మర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇఫ్ దేర్ ఇన్ డౌట్. సబ్జెక్ట్స్తో ఏం సంబంధం లేండి. కొంచెం లీగల్ యాప్టిట్యూడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా వర్బల్ ఉంది. క్వాంట్స్ పర్సంటేజ్ తక్కువ, 20%. ఎక్కువగా దాని జనరల్ అఫైర్స్ కూడా డిఫరెంట్. మ్యాథ్స్ ది ఫాలోయింగ్ కాదు, ఒక పేరా న్యూస్ లో తీసి దే లాస్ట్ క్వశ్చన్. సో కరెంట్ కాంప్రహెన్షన్ కాదండి, కాంప్రహెన్షన్ అది కూడా కాదు. ఒక పేరా తీసి దే రైట్, దే మిస్ ఫ్యూ థింగ్స్. ఐ సెడ్ వాట్ వాస్ దేర్ అని అడుగుతారు. సో ఇట్స్ దీనికంటే కాంప్లెక్స్. సో కొంచెం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ పైన ప్రాక్టీస్ ఉండాలి. ఈ ప్రాబ్లం విత్ చాలా అకాడమీస్ ఏంటంటే సార్, దే ఆర్ మెటీరియల్ హెవీ, నాట్ వర్క్ షీట్ హెవీ. సో యాక్చువల్లీ వర్క్ షీట్ హెవీ ఉండాలి. రెగ్యులర్ కొత్త వర్క్ షీట్స్ ప్రాక్టీస్ చేయాలి, దాన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, వీక్లీ అసెస్మెంట్స్ చూడాలి. సో అది ఎవరైనా కమిట్మెంట్తో చేయగలిగితే ఇట్స్ గుడ్ షాట్. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, తక్కువ ఏం లేదు. నేను కొన్ని చెప్పాను ఇప్పటికీ. ఫ్లేమ్ ఉంది పూణేలో, చాలా ఉన్నాయండి. అందరికి ఒక ఎంట్రన్స్, ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇవి లైఫ్ స్టైల్ కాలేజెస్, ఇక్కడ పోతే పిల్లలు చెడిపోతారని ఆలోచన ఉంది పేరెంట్స్ లో, నిజమా? టోటల్ గా రాంగ్ కూడా కాదు, లైఫ్ స్టైల్ అని కాదండి. ఐ థింక్ డిపెండెంట్ ఆన్ పీపుల్. వాళ్ళు బేసికలీ అడల్ట్స్ లాగా ట్రీట్ చేస్తారు, అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అంటే అండ్ వాళ్ళు చదువు వరకు దే ఆర్ డిసిప్లిన్డ్ ఇన్ దేర్ సెటప్. వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని టైట్గానే ఉంటాయి, ఏం ఈజీగా ఉండవు. కాకపోతే ఆఫ్టర్ దట్ పిల్లాడు ఏం చేస్తాడు అనేది కంప్లీట్లీ లెఫ్ట్ టు ద కిడ్. యాజ్ అన్ అడల్ట్ దే ట్రీట్. సో చెడిపోవడం అనేది అలా అయితే
ఈ కాలేజీలో అందరూ పిల్లలు చెడిపోయిన వాళ్ళు కానీ ప్లేస్మెంట్లు ఎట్లా వస్తున్నాయి? సో అదే అంటే ఐఐటీలో ఏం కావా, అంటే మన జనాలకున్న అపోహ తీసేయడమే మన పాడ్కాస్ట్ లక్ష్యం. అంటే ఐఐఎమ్స్ లో ఏం కావా, అలాంటి స్టూడెంట్స్ అక్కడ లేరా? నేను కలిసానండి ఐఐటి చెన్నై స్టూడెంట్ ని, 10 years తర్వాత డ్రాప్ అవుట్ అయ్యాడు. రీహాబ్ లో ఉన్న స్టూడెంట్స్ నేను కలిసానండి. వాళ్ళు సో చెడిపోవాలని డిసైడ్ అయిన వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. ఐ థింక్ పేరెంట్స్ కొంచెం పిల్లల పైన ట్రస్ట్, సర్టన్ రెస్పాన్సిబిలిటీ చెప్పి వెళ్తే బెటర్. సూపర్విజన్ ఉంటుందా? ఉంటుందండి. అంటే కొన్ని కాలేజ్ హాస్టల్ ఇన్సైడే ఉన్నాయి. హాస్టల్ ఆబ్వియస్ రూల్స్ ఉంటాయి, సూపర్విజన్ ఉంటుంది, అకాడమీ రిగర్ ఉంటుంది, ఈజీగా ఏం పాస్ అయిపోరు, అసైన్మెంట్లు ఉంటాయి. కాకపోతే అది మనం చెప్పే ఆఫ్టర్ కాలేజ్ ఈజ్ లెఫ్ట్ టు ద స్టూడెంట్. ఇఫ్ దే వాంట్ ఇద్దరితో కలిపి చదువుకోవాలంటే ఎవరు ఆపరు. అంత మరీ అంటే ఇంటర్మీడియట్ అక్కడ చేసినంత అయితే ఉండదండి, ఉండదు. అది ఐ థింక్ మేజర్ రీజన్ కాదండి. ఇది ఏ కాలేజ్లో అవ్వచ్చు, ఒకవేళ పిల్లలు డిసైడ్ అవుతారు. సో కానీ అవకాశాలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ పర్సూ చేయాలి. అంటే హెచ్సియూలో ఉందండి 5 years ఇంటిగ్రేటెడ్ సోషల్ సైన్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, ఎంఏ ప్లస్ బిఏ ప్లస్ ఎంఏ కోర్సెస్, ప్లేస్మెంట్స్ అవుతున్నాయి వాళ్ళకి. ఎక్కడ? మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అది ఓకే. ప్లేస్మెంట్ ఎక్కడ అవుతుంది? బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసెస్, రీసెర్చ్ కంపెనీస్ లో, పాలసీ మేకింగ్ కంపెనీస్ లో, మెకెన్జీ, డెలాయిట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రిక్రూట్ చేస్తున్నారు. పేరు వెరీ వెల్ సార్, ఏం తక్కువేం కాదు. నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ చూశాను, డెలాయిట్ పొలిటికల్ సైన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఉన్నాను, పాలసీ మేకింగ్ పైన వర్క్ చేస్తాను, నేను పేపర్ సబ్మిట్ చేస్తుంటాను. అండ్ మై వాస్ బీయింగ్ పేడ్ వెరీ వెల్. సో ఎకనామిక్స్ వాళ్ళు అయితే నేను వెళ్ళానండి నా కాలేజ్కి రిక్రూట్ చేయడానికి. బేర్ శాలరీ 60,000 ఇచ్చారు. అంటే మా సైజ్ ఆఫ్ కాలేజ్కి అంటే ఎవరు దొరకలేదు, వేరే విషయం. కాంపిటీషన్ ఉంది. సో దట్ మీన్స్ ప్లేస్ అవుతున్నారనే అర్థము. ఒకవేళ ఈవెన్ రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా, పిహెచ్డికి వెళ్ళాలన్నా, జేఆర్ఎఫ్ రాయాలన్నా, యూపీఎస్సీకి వెళ్ళాలన్నా ఆ సోషల్ సెటప్ సూట్స్ వెల్. అండ్ అంటే అలాంటి పిల్లలు అందరూ అన్ని త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ ఓరియంటేషన్ ఉంటుంది. లేకపోతే చాలా లోకల్ యూనివర్సిటీస్లో ఏమవుతున్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక డిగ్రీ వస్తుంది తప్ప తర్వాత ఏమీ రాదు, అంతే. సో డిగ్రీ ఓరియంటెడ్ కాకుండా క్వాలిటీ ఓరియంటెడ్ గా చదవడం అనేది ఇక్కడ చాలా అవసరం అనే విషయాన్ని, అట్ ద సేమ్ టైం టెక్నికల్ లేదా ఓన్లీ డాక్టర్ లేదా సైన్స్ రిలేటెడ్ స్టడీసే కాకుండా ఎకనామిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ పట్ల స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపించడానికి కావాల్సిన ఎనఫ్ ఇన్పుట్స్ అనేవి మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా స్టూడెంట్స్, ఎవరికైతే కామర్స్ అండ్ ఎకనామిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఐపీ మ్యాట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, నాటా, సియుఈటి లాంటి ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది, తీసుకోండి. ఒకవేళ మీరు 10వ తరగతిలో ఉన్నట్టయితే లేదా అంతకంటే కింది సెక్షన్లో ఉన్నట్టయితే ఇప్పటి నుంచే ఆ సబ్జెక్టుల పట్ల ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ది వరల్డ్ నీడ్స్ బెటర్ వెల్త్ మేనేజర్స్ ఆర్ లీగల్ కన్సల్టెంట్స్. సో ఇట్లాంటి పాడ్కాస్ట్ మీకు మరిన్ని అందిస్తూనే ఉంటాను. నేను మీ పవన్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.